దొంగచాటున సీసీఐను ఎవరికి అమ్మడానికి జేసీబీలతో రహదారులను శుభ్రం చేయిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ మిమ్మల్ని గెలిపిస్తే సీసీఐ ఫ్యాక్టరీ తెరిపిస్తాం అన్నమాట అబద్ధమేనా? సీసీఐ తెరిపించకపోతే మీ ఇల్లు ముట్టడి చేస్తాం అంటున్న సీసీఐ సాధన కమిటీ ప్రారంభించాలని సీసీఐ సాధన కమిటీ అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు అన్నీ కలిసి సీసీఐ సాధన కమిటీగా ఏర్పడి గత 3 సంవత్సరాలకు అనేక ఉద్యమాలు కొనసాగిస్తున్నాం. పరిశ్రమ ప్రారంభిస్తామని చెప్పి ఎన్నికల ముందు బీజేపీ ఎంపీ గెలిపిస్తే, ఎమ్మెల్యే గెలిపిస్తే మేము సీసీఐను ప్రారంభిస్తామని చెప్పినటువంటి నాయకులు ఇవాళ దొంగచాటున సీసీఐలో జేసీబీలు పెట్టేసి రోడ్డు క్లీన్ చేసి క్వార్టర్లు క్లీన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంపీ ఎమ్మెల్యేలకు సూటిగా మేము ప్రశ్న అడుగుతూ ఉన్నాం. ఈ సీసీఐలో రోడ్డు క్లీన్ చేసి క్వార్టర్లు క్లీన్ చేసిన తర్వాత ఫర్దర్ ఏం చేస్తారో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. అంటే దీన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారా? దీన్ని ఆదానికి అమ్మేస్తారా? అమ్మానికి అమ్మేస్తారా? లేదా దీన్ని పూర్తిగా డిస్మెటల్ చేసేసి ప్లాంటింగ్ మొత్తం ప్లాట్లు వేసేసి నీ యొక్క పక్కన ఉన్నటువంటి మీ భూముల డిమాండ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం సీసీఐని తిరిగి ప్రారంభించాలని, లేకపోతే రైతుల వద్ద తీసుకున్న భూములు తిరిగి వాళ్ళకి వాపసు ఇవ్వాలి. సీసీఐని ప్రారంభిస్తే 5,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, ఈ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ సరిపడినంత ముడి సరుకున్నది, 48.18 మిలియన్ టన్నుల ముడి సరుకున్నది. ఇక్కడ నీటి వనరులు ఉన్నాయి, విద్యుత్ సౌకర్యం ఉన్నది, రోడ్డు మార్గం ఉన్నది, అదేవిధంగా రైల్వే మార్గం ఉన్నది. పక్కన మంచిర్యాల జిల్లాలో బొగ్గు గనులున్నాయి. సిమెంటుకు ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో డిమాండ్ కూడా ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ సిమెంట్ పరిశ్రమ తిరిగి ప్రారంభిస్తలేరు. కాబట్టి ఇప్పటికైనా ఈ సిమెంట్ పరిశ్రమ ప్రారంభించేంత వరకు ఉద్యమాలు చేస్తాం. ఇప్పుడు మేము దొంగచాటుగా ఈ క్లీన్ ఎందుకు చేస్తున్నారు, రోడ్లు ఎందుకు క్లీన్ చేస్తున్నారు, క్వార్టర్ ఎందుకు క్లీన్ చేస్తున్నారు, ఎంపీ ఎమ్మెల్యే ఫర్దర్ దీన్ని సీసీఐని ఏం చేస్తారో సమాధానం చెప్పాలని చెప్పి మేము సూటిగా వాళ్ళకు ప్రశ్నిస్తున్నాం. అయితే రావడం జరిగిందో ఇక్కడ ఉపాధి దొరికింది. ఆ ఉపాధి దొరకడం వల్ల అనేక మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక ఉపాధి అనేటువంటిది వచ్చింది. కానీ ఈ పరిశ్రమని మూతేయడం వల్ల పెద్ద ఎత్తున ఆదిలాబాద్ జిల్లాకు నష్టం జరిగింది, పేదలకు ఉపాధి కోల్పోవడం జరిగింది. అందుకని గత 3-4 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున సీసీఐ సాధన కమిటీ పోరాటాలు నిర్వహిస్తున్నది. ఈ పోరాటాలు నిర్వహించడం ప్రధాన ఉద్దేశం సీసీఐని పునఃప్రారంభించాలని చెప్పి. అయితే గతంలో ఎన్నికలకు ముందు ఇక్కడ ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇక్కడనే వచ్చి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, మేము గెలిస్తే ఖచ్చితంగా దీన్ని పునఃప్రారంభిస్తామని. ఇప్పుడు ఏమో చెత్త కింద అమ్ముకోవడానికి సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ గారు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నిర్వాసితులకు సమాధానం చెప్పాలని, అదేవిధంగా దీన్ని పునఃప్రారంభించేదానికి ప్రయత్నం చేయాలని అప్పుడు అఖిలపక్షం పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కుమారస్వామి గారు కూడా మేము 6 నెలల్లో ఇది ప్రారంభిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడేమో వీళ్ళు గెలిచిన తర్వాత ఈ పరిశ్రమని మొత్తం చెత్త కింద అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. అందుకని దీన్ని అడ్డుకోవడానికి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము. అఖిలపక్షాన్ని నిరంతరం పోరాటం చేస్తుంది, పునర్నిర్మాణం చేసేంత వరకు పోరాటం చేస్తుంది, భూ నిర్వాసితుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుంది. అందుకని ఆదిలాబాద్కు నష్టం జరిగే కార్యక్రమం ఏదైతే మీరు తీసుకున్నారో ఎమ్మెల్యే ఎంపీ గారు దీనికి క్షమాపణ చెప్పి ఖచ్చితంగా ఈ సీసీని ప్రారంభిస్తే ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏదైతే పరిశ్రమల కారిడార్గా నిర్మాణం చేస్తామని చెప్పారో పరిశ్రమల కారిడార్లో ప్రధాన అంశం ఇదే సీసీఐ ఉండాలా. ఇక్కడ సీసీఐ ఉంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పారు, పరిశ్రమ కారిడార్ వస్తుందని చెప్పారు, 10,000 ఎకరాల భూమి కావాలని చెప్పారు. ఆల్రెడీ 3,000 ఎకరాలు ఇక్కడ ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి భూమి ఉన్నది. అందుకని ఈ పరిశ్రమని ఖచ్చితంగా పునఃప్రారంభించాలా. లేని ఏడల మీరు రాజీనామా చేయాలా, మాతోటి చేత కాదని చెప్పి రాజీనామా చేయాలని చెప్పి మేము కోరుతాము. కోల్పోయిన రైతు సంఘం నుంచి మాట్లాడుతున్నాము. మా భూములు సిమెంట్ ఫ్యాక్టరీ కొరకు తీసుకొని 100 సంవత్సరాలు ఫ్యాక్టరీ నడుస్తుంది, మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అప్పుడు ఎకర భూమికి 3,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. మరి ఆ తర్వాత ఉద్యోగాలు కూడా మాకు చిన్న ఇచ్చిండ్రు. మరి ఆ తర్వాత 15 సంవత్సరాలకే ఫ్యాక్టరీ మూసేయడం జరిగింది. మరి అప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని మమ్మల్ని గెలిపిస్తే మేము ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ గురించి కానీ మా రైతుల గురించి కానీ ఎప్పుడు ఆలోచించలేదు, మాతో సంప్రదింపులు కూడా చెప్పలేదు. అక్కడ ఎలక్షన్ టైంలో ఆదిలాబాద్ వచ్చినప్పుడు